దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, జగన్మాత అమ్మ స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలు. గురువు గారికి, గురువు గారైన సదానంద యోగేశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణా మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనాన్ని చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి ఆత్మాయనంలో ఎలుకలు వాటి జీవన విధాన్ని ఎలా కొనసాగిస్తాయని చెప్పి తెలుసుకున్నాము. అవి భయం తెచ్చుకొని గత జన్మల్లో కప్ప జన్మల్లో ఉన్నప్పుడు ఆ భయాన్ని ఎలుక జన్మల్లో కూడా తెచ్చుకొని వాటి జీవనాన్ని సాగిస్తాయని మనం నిన్నటి స్వాధ్యాయనంలో తెలుసుకున్నాము. ఇప్పుడు అక్కడి నుండి చదువుకున్నాము. అతను చివరగా చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ తలెత్తి చూసేసరికి గది ఖాళీగా కనిపించింది. ఇలా ఎలుకల గురించి ఆయన ఆ జీవన విధానం, జంతుజాలం నుంచి మనిషి ఎలాగా ఉద్భవించాడని చెప్పి జంతుజాలం గురించి చెప్తూ ఉంటే ఆలకిస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి అతను మాటలు వినిపించకుండా ఉంటే తలెత్తి చూస్తే అతను వెళ్ళిపోయాడు. చాలాసేపు నిశ్చలంగా కూర్చుండిపోయి అతను చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. కొంచెం సేపటి తర్వాత ఆ మొత్తం అవగాహన అయింది. మొదట్లో అది నేను నమ్ముతున్నానా లేదా అన్న విషయాన్ని నేను ఆలోచించలేదు. అది ముఖ్యం కాదనిపించింది. ఇదంతా చాలా కొత్తగా ఉంది, అయితే ఆసక్తికరంగా ఉంది. అప్పటికే అలసిపోయిన అతను రేపు మళ్ళీ వస్తాడన్న నమ్మకం ఉంది కనుక ఆ రేపటి కోసం ఎదురు చూడసాగాను. ఇది వినటానికి కొత్తగానే ఉంటుంది. మనకు కూడా చాలా మందికి తెలీదు. మనం కూడా ఈ మనిషి జన్మనే ఎత్తి మళ్ళీ మనిషి జన్మే ఎత్తాము అని అనుకుంటాం. కాదు, ఖనిజ సంపద నుండి, వృక్ష సంపద నుండి, తర్వాత జంతు సంపదలోకి వచ్చి తర్వాత మానవ జాతిలోకి రావటం జరుగుతుందన్నమాట మన ఆత్మాయనం. మర్నాడు గుమ్మం వైపే చూస్తూ నా టేబుల్ దగ్గరే కూర్చున్నాను. అతను తలుపు తెరుచుకొని వస్తున్నాడా లేక తలుపుకుండా వస్తున్నాడా అన్నది చూడాలని నిర్ణయించుకున్నాను. సహజాతీయమైన ఏదో జరుగుతోందని నేను ఊహించి ఉంటే మాత్రం నాకు నిరాశే ఎదురైంది. సరిగ్గా 11 గంటలప్పుడు చాలా సాధారణంగా నిశ్శబ్దంగా తలుపు తీసుకుని లోపలికి వచ్చి నేను ఎదురు చూసినట్లే నన్ను పలకరించాడు. మరిన్ని విషయాలు వినటానికి సిద్ధంగా ఉన్నావా లేదా? నిన్న బాగా బోర్ కొట్టేశానా అని అడిగాడు. నా జవాబు అతనికి సంతృప్తి కలిగించింది కాబోలు నిన్న ఆపిన దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెట్టాడు. నాకు ఏం బోర్ అనిపించలేదు, చాలా ఆసక్తికరంగా ఉంది అని ఆయన చెప్పిన సమాధానంతో తృప్తి పొంది మళ్ళా చెప్పడానికి మొదలు పెట్టాడంట. ప్రాణశక్తి యొక్క పరిణితి స్థాయి చిన్న క్రిమికీటకాల స్థాయి నుంచి చాలా ఎదిగిపోయి అడవి మృగాల స్థాయికి వచ్చినప్పటికీ వృక్షజాతుల స్థాయి వస్తున్నట్లు ప్రాణశక్తి యొక్క పరిణితి స్థాయి బలం ఉన్నవాడే బతుకుతాడు అన్న ప్రకృతి న్యాయాన్ని అనుసరించి తనను తాను కాపాడుకోవాలి అన్న జంతు ప్రపంచం కీలక సూత్రాన్ని అనుసరించి బ్రతుకుతుంటాయి జంతువులన్నీ. మరి చెట్లు చూడండి, వృక్షాలు చూడండి, వాటికి సారవంతమైన భూమి దొరికినప్పుడు, జలం దొరికినప్పుడు మాత్రమే తను ఎదగలుగుతుంది. అవి ఎప్పుడైతే నిస్సారమవుతాయో తను వడపడిపోవటం, మరి వృక్షం క్షీణించిపోవటం, తర్వాత చనిపోవటం జరుగుతుంది. అట్లాగే జంతుజాలంలో కూడా బలం ఉన్నవాడే బ్రతుకుతాడు. ఎప్పుడు పెద్ద జంతువు చిన్న జంతువుని ఎప్పుడు వేటాడి ఆహారం కోసం వేటాడి తింటూనే ఉంటుంది. చిన్న చిన్న జీవరాశుల్ని తింటూనే ఉంటాయన్నమాట. అందుకని బలవంతుడు బతుకుతాడు. చిన్న చిన్న ప్రాణులన్నీ కూడా ఇక్కడ ఆ కీలక సూత్రాన్ని తనను తాను కాపాడుకోవాలన్న కీలక సూత్రాన్ని పాటిస్తూ అవి భయంతో కానీ మరి ఎలా అయినా సరే అవి కొన్ని బ్రతకగలుగుతాయి. కొన్ని అయితే పెద్ద జంతువుల చేతిలో, మరి మానవ మృగాల చేతిలో పడి కొన్ని మరణిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. బలం ఉన్న జంతువులు బలహీన ప్రాణులను ఆహారంగా చంపుతాయి. మరి పెద్ద పులి, సింహం, మరి ఇవన్నీ ఏం చేస్తాయి, తోడేళ్లు, నక్కలు, ఇవన్నీ ఏం చేస్తాయి, చిన్న చిన్న జంతువుల్ని, కుందేళ్ళని, మరి మేకల్ని, జింకల్ని, దుప్పుల్ని, ఇలాంటి వాటన్నిటిని కూడా ఆహారంగా తీసుకొని వాటిని చంపడం ప్రయత్నం చేస్తాయి అన్నమాట. చంపేసి ఆహారంగా తినేస్తాయి. ఆ బలహీనమైన ప్రాణులన్నిటిలోనూ ప్రాణభయం అనేది నిలిచిపోతుంది. ఎప్పుడైతే
ఇంకొక ప్రాణి చేత ఈ ప్రాణి చంపబడుతుందో అక్కడ బలహీనం ఏర్పడిపోతుంది, భయం ఉంటుంది. ఆ మరణంలో భయం ఉంటుంది. అదే భయాన్ని తర్వాత మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు ఆ భయాన్ని వెంట పెట్టుకొని వెళ్తుందన్నమాట. అలా పుట్టిన రోజు నుంచి చనిపోయే వరకు ఉండిపోయి ఆ మరణం సహజ మరణం కావచ్చు, లేదా బలం ఉన్న జంతువుల వల్ల కానీ మానవుడు గుండు దెబ్బ వల్ల కానీ సంభవించవచ్చు. అటువంటప్పుడు అడవి జంతువులన్నిటిలోనూ భీతి అనేది ప్రప్రదంగా ఉండటంలో ఆశ్చర్యమేముంది? బలం ఉన్న మృగాల పట్ల అతి జంతువైన మానవుని పట్ల భయం అన్నమాట అది. మరి వేటగాడు వస్తే మరి అన్నీ కూడా పక్షులు కానీ జంతువులు కానీ భయంతో పారిపోతూ ఉంటాయి. మరి పెద్ద మృగం అన్నమాట మానవుడు. మరి అడవిలో పెద్ద మృగాలంటే పులి, సింహం, మరి అలాంటి పెద్ద మృగాలైతే ఈ మానవ జాతిలో మానవుడే పెద్ద మృగం అని చెప్పి చెప్తున్నారనమాట. ఎందుకంటే మనం జంతుజాలాన్ని విచ్చలవిడిగా విచక్షణ లేకుండా వాటిని చంపి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాము కనుక అవి మాత్రం మనల్ని సోదర భావంతో ఎప్పుడూ ప్రేమతో ఉంటాయి కనుక